వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి టెస్ట్ దేహదారుఢ్య పరీక్ష ఉంటుంది. ఈ దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కొన్ని సూచనలు తెలియజేశారు. అవి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్, ఎస్సిటి పిసిఎస్ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సూచనలు చేశారు. ఎస్సిటి అంటే స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్. అవేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాల మేరకు కొన్ని నిబంధనలు బోర్డు వారు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష పిఈటీలను పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు 30/12/2024 తేదీ నుండి 22/1/2025 తేదీ వరకు జరుగును. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు జారీ చేసినటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఉంటారు కదా, ప్రిలిమినరీ పరీక్ష, వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు అంటే డిసెంబర్ 30వ తేదీ 2024 నుంచి 22 జనవరి 2025 తేదీ వరకు ఈ ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించని ఎడల వారి యొక్క అభ్యర్థిత్వం తిరస్కరించబడును మరియు వారికి సమయం ఇవ్వబడదు. అంటే అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు హాజరైనప్పుడు వారి వెంట వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకొని వెళ్ళకుంటే వారి యొక్క అభ్యర్థిత్వము తిరస్కరించబడుతుంది. వారికి ఇలాంటి సమయం ఇవ్వరు. సో దయచేసి అందరూ మీ వెంట ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళండి. దీనితో పాటు అభ్యర్థులకు వారు కేటాయించిన నిర్ణీత సమయాలలో మాత్రమే, అనగా ఉదయం 5 గంటల నుండి 10 గంటల లోపు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకోవాలి. అభ్యర్థులు తప్పకుండా వాళ్ళు సూచించిన మీ అడ్మిట్ కార్డులో సూచించిన టైం లోపల పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకోండి. మీరు అంతకన్నా లేట్గా వెళ్తే వాళ్ళు అలౌ చేయరు. దాంతోపాటు సెల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ వాచ్లు తమ వెంట తీసుకొని రాకూడదని, గ్రౌండ్లోకి తీసుకొని రాకూడదని ఏపీ పోలీస్ శాఖ వారు తెలియజేశారు. అలాగే దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తమతో పాటుగా ఈ క్రింద తెలిపిన ఒరిజినల్ సర్టిఫికేట్లను ఒక సెట్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని తెలియజేశారు. ఆ జిరాక్స్ కాపీలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యర్థులు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ లిస్టులు, అంటే అభ్యర్థులు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్లు, ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి. ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ కాకుండా 2 years కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ మార్క్స్ లిస్ట్ మరియు ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్. మీరు డిగ్రీకి క్వాలిఫై అయింటే డిగ్రీ మార్క్ లిస్టు మరియు ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. దీంతో పాటు 6 నెలల లోపు తీసుకున్న కుల ధృవీకరణ పత్రము, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీరు ఈ బీసీ క్యాస్ట్కి అయితే బీసీకి సంబంధించిన వాళ్ళైతే బీసీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేటు, ఓసీ క్యాస్ట్ అయితే ఓసీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్లు 6 నెలల లోపు తీసుకున్న సర్టిఫికేట్లను మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. అలాగే బీసీ అభ్యర్థులు క్రిమిలేయర్ సర్టిఫికేట్లను తప్పకుండా తీసుకొని రావాలి. ఈ బీసీ అభ్యర్థులు క్రిమిలేయర్ సర్టిఫికేట్లను తప్పకుండా తీసుకొని రావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీ అభ్యర్థులకు ముఖ్య గమనిక ఏమిటంటే ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే ఆ సర్టిఫికేట్ యొక్క డేట్ ఉండాలి. అంతకన్నా ముందు తీసుకున్న సర్టిఫికేట్లు వాళ్ళు అలౌ చేయరు. నెక్స్ట్ వన్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గల స్టడీ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. అలాగే మీరేమైనా ఎన్సీసీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళైతే ఒరిజినల్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ లేదా బి ఉంటే బి సర్టిఫికేట్, సి ఉంటే సి సర్టిఫికేట్, ఇలా ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. దీంతో పాటుగా ఆర్మీ కానీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఏమైనా ఎక్స్ సర్వీసులు ఉంటే ఆ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. దీంతో పాటుగా
ఒరిజినల్ ట్రైబ్ సర్టిఫికేట్లు, ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. మీరు కనుక ట్రైబల్ ప్రాంతానికి చెందిన వారైతే మీతో పాటుగా ఆ ట్రైబల్ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. దీంతోపాటు తీవ్రవాదులు, సంఘ విద్రోహుల దాడిలో చనిపోయిన పోలీస్ సిబ్బంది పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఏమైనా ఇలా తీవ్రవాద ఘటనలో మరణించినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. దీంట్లో మీకు కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సర్టిఫికేట్ అంటే మీ ఫాదర్ కానీ అలా మదర్ కానీ పోలీస్ సంబంధించిన వాళ్ళైతే, పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళైతే ఆ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్లు. ఈ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటుంది కదా, అంటే ఆర్మీ కానీ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఆ సర్టిఫికేట్లను తీసుకొని వెళ్ళాలి. ఆ సర్వీస్ బుక్తో పాటు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. మీరేదైనా స్పోర్ట్స్లో గిన పాల్గొని ఉంటే ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే ఆ సర్టిఫికేట్లను తీసుకుని వెళ్ళాలి. దీంతోపాటు కాల్ లెటర్లో తెలిపిన స్కోర్ కార్డు, ఒరిజినల్ రిజల్ట్ తీసుకొని వెళ్ళాలి. మీరు ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయి ఉంటారు కదా, ఆ స్కోర్ కార్డును మీ వెంట తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేజ్ 1 అప్లికేషన్ మరియు స్టేజ్ 2 అప్లికేషన్లను తప్పనిసరిగా తీసుకొని రావాలి. ఈ దేహదారుఢ్య పరీక్షలకు హాజరు అభ్యర్థులకు వారి యొక్క వివరాలు వెరిఫికేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాలి. కాల్ లెటర్లో తెలిపిన తేదీ, సమయానికి మాత్రమే అభ్యర్థులు హాజరు కావాలి. మీ కాల్ లెటర్లో మీకు ఏ రోజు మీ యొక్క దేహదారుఢ్య పరీక్షలు ఉంటుందో ఆ రోజు మాత్రమే మీరు వెళ్ళి హాజరు కావాలి. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాని యెడల అభ్యర్థులు మైదానంలోకి అనుమతించబడరు. మీకు కేటాయించిన సమయంలోపు మీరు మైదానంలోకి వెళ్ళకుంటే వాళ్ళు అలో చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 గంటలకు ఈవెంట్ ఉంటే మీరు 10 గంటలకు వెళ్ళకుండా 11కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అలో చేయరు. సో దయచేసి అందరూ మీకు కేటాయించిన సమయం కన్నా ముందుగానే గ్రౌండ్లోకి చేరుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి ఉంటుంది. వారితో పాటు పేరెంట్స్ కానీ స్నేహితులు కానీ గ్రౌండ్లోకి అనుమతించరు. అభ్యర్థులు దళారులకు నమ్మి మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు ఇవ్వమని ప్రచారం చేసి వారి యొక్క సమాచారాన్ని డైల్ 112 లేదా స్థానిక పోలీస్ శాఖ వారికి తెలియజేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ వారు చెప్పారు. మీరు అలా తెలియజేసిన మీ యొక్క రహస్యాలు ఎవరికి చెప్పరు. ఏంటంటే చాలామంది గ్రౌండ్ బయట చెప్తూ ఉంటారు, మీకు జాబ్ ఇప్పిస్తాము, ఇంత అమౌంట్ కట్టండి, 1 lakh కట్టండి, 2 lakhs కట్టండి, ఈవెంట్స్ పాస్ చేపిస్తాము ఇలా చెప్తారు. అవేమి నమ్మకండి. దయచేసి ఇలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే దయచేసి పోలీస్ శాఖ వారికి తెలియజేయండి ఇలా జరిగిందని. అలాగే దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే వాళ్ళకి మరొక ముఖ్య గమనిక ఏమిటంటే, నిన్న జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో 100 మీటర్ల పరుగు సమయంలో చాలామంది స్పైక్ షూస్ వేసుకుని వెళ్ళారు. వారిని అలో చేయలేదు. దయచేసి అందరూ షూస్ లేకుండా పరిగెత్తడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.